ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే కారణమనే సెంటిమెంట్ ను అస్త్రంగా ప్రయోగించి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. దీని అమలు కోసం అతిరథ మహారథులు రాష్ట్రానికొస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు ఏఐసీసీ ట్రెజరర్ అహ్మద్ పటేల్ రంగప్రవేశం చేశారు. శేర్లింగంపల్లి టికెట్ ఆశించి భంగపడిన భిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్ పటేల్ బుధవారం వెళ్లి ఆయన్ను పుచ్చగించడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రబుల్ షూటర్ గా వెళ్లే కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ వరకు అందరూ క్యూ కట్టి హైదరాబాద్ వస్తున్నారు. వీరప్ప మొయిలీ, జైపాల్ లాంటి నేతలు దౌత్యం చేస్తుండగా ఖుష్బూ, చిదంబరం, పృథ్వీరాజ్ చౌహాన్, నారాయణ స్వామిలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల రంగంలో వేడి పెంచుతున్నారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మధు, కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా వ్యూహం మార్చి ముందుకు వెళ్తా ఉంది. దాంట్లో భాగంగా పలు ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఒక రూట్ మ్యాప్ సిద్ధమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్లాలనేసి ప్రచార సభలు కావచ్చు, ప్రచార శైలి కావచ్చు, మిగతా మిత్ర పక్షాలను కలుపుకొని పోవచ్చు, ఏ రకంగా మనం ముందుకెళ్తే గెలుపు అనేటువంటిది మనకు దక్కుతుంది అనేటువంటి వ్యూహంలో భాగంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగా గత టికెట్ల కేటాయింపుల్లో ఎవరికైతే టికెట్లు దక్కలేదు వారందరి నేతల్ని కూడా బుజ్జగించేటువంటి పనిలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రయత్నాలు మొదలుపెట్టింది, మరోవైపు ప్రచారానికి సంబంధించి వేడి తగ్గకుండా ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ప్రచార కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఒకవైపు అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. మేము కేసీఆర్ కు ఏమాత్రము తగ్గినటువంటి పరిస్థితుల్లో మేము లేము, కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం చేయగలుగుతాం అనేటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తా ఉంది. కాంగ్రెస్ కేడర్ కు ఒక బలం చేకూరేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే భుజగింపుల నేతలకు సంబంధించి హైదరాబాద్ లో తిష్ట వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నేతలంతా కూడా గత 3 నుంచి 4 రోజుల నుంచి హైదరాబాద్ లోనే తిష్ట వేయడం జరిగింది. ఒక ప్రైవేట్ హోటల్లో అక్కడికి ఒక్కొక్క నేతను పిలవడము, ఒక్కొక్క నేతకు సుమారు 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తూ వారందరినీ బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పడింది. ఇప్పటికే కొద్దిమందిని బుజ్జగించడం జరిగింది ఫోన్ లో డైరెక్ట్ గా. కొద్దిమంది వినని నేతలను, వీరి వద్దకు రాని నేతల్ని అందరూ కూడా పిలిచినా కూడా ఎవరైతే రావడం లేదో ఈ నేతలను డైరెక్ట్ గా వారి ఇంటికి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి భిక్షపతి యాదవ్ తను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సభను కూడా తను షేర్లింగంపల్లిలో నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ తనకు పొత్తుల్లో భాగంగా టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశతో, అసహనంతో, ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. తను ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక భిక్షపతి యాదవ్ సామాజిక వర్గం పరంగా చూస్తే తను ఖచ్చితంగా చాలా ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉంది. అది కూటమి అభ్యర్థిపై గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫస్ట్ టైం ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక కీలక నేతలు, ఏసీ నేతలు అభ్యర్థి ఇంటికి వెళ్లి బుజ్జగించేటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏ ఒక్క సీటును కూడా ఆషామాషిగా తీసుకోవడం లేదు. ఖచ్చితమైనటువంటి గెలుపే ధ్యేయంగా అనేటువంటి ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నిన్న అహ్మద్ పటేల్ తెలంగాణకు సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులైనటువంటి సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కి గౌడ్, జైపాల్ రెడ్డి, పలువురు కీలక నేతలతో కూడా భిక్షపతి యాదవ్ ఇంట్లోనే అర్ధరాత్రి వరకు తిష్ట వేయడం జరిగింది. తన బుజ్జగించడం, మీరు పార్టీకి చాలా సేవ చేశారు, పార్టీ మిమ్మల్ని ఎప్పటికీ మరవదు, ఖచ్చితంగా మీకు స్థానం, ఖచ్చితంగా ఒక మంచి స్థానం కేటాయిస్తాం అధికారంలోకి రాగానే తనకు ఇంకా బుజ్జగింపుల పర్వం చేపట్టినట్టు పరిస్థితి. మరొక వైపు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన తోటకూర జంగయ్య యాదవ్ కూడా అక్కడ బీసీ నేత టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ లో ఈ భాగంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కేఎల్ఆర్ కు టికెట్ దక్కడం జరిగింది. తను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. తన ఇంటికి తోటకూర జంగయ్య యాదవ్ ఇంటికి ఖచ్చితంగా మీరు పోటీలో నుంచి తప్పుకోవాలి. ఈ రోజు చివరి నామినేషన్లకు సంబంధించి గడువు ఈ రోజు చివరిగా ఉంది. తీసుకోవడానికి నామినేషన్లు తీసుకురించడానికి మీరు నామినేషన్లు వాపసు తీసుకోవాలని చెప్పేసి తన ఇంటికి జైరాం రమేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వ్యూహాత్మకంగా గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి సీటు పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ టీడీపీ అభ్యర్థి పోటీ చేయడానికి సుముఖంగా లేకపోవడంతో మొదటి
భాగంగా ఈసారి మల్లెడ్డి రంగారెడ్డికి మహాకూటమి సందర్భంగా మనం మద్దతు ఇవ్వబోతున్నాం. అక్కడ టీడీపీ అభ్యర్థిని నామినేషన్ విరమించుకునేలా ఒత్తిడి చేయడం జరిగింది. తను కూడా ఆల్మోస్ట్ ఈ రోజు ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. సామారంగారెడ్డి మల్లెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి సోదరుడు మల్లెడ్డి రామరెడ్డి కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నామినేషన్ వేడే తను కూడా ఈ రోజు చర్చల్లో భాగంగా ఒప్పుకోవడం జరిగింది. మొత్తానికి మల్లెడ్డి రంగారెడ్డి విజయం ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్ళడానికి మహాకూటమి నేతలు ముందుకు వెళ్తున్నారు. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇతర పార్టీ నేతలను ఆకర్షించడంతో పాటు మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను కూడా చాలా కీలకంగా తీసుకుంటుంది. ఏదైతే జయశంకర్ ను తెలంగాణ జాతిపతిగా గుర్తిస్తాం, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. మరొకటి రాష్ట్ర గీతంగా అందశ్రీ ఏదైతే జయ 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 హే తెలంగాణ అనేటువంటి ఏదైతే గేమ్ రాయడో దాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదిస్తామనేటువంటిది ఒకటి. తర్వాత ఉద్యమకారులు ఎవరైతే చనిపోవడం జరిగిందో అమరవీరులు వారందరికీ 10 లక్షలు, ఒక ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉచిత బస్ పాసులు వాళ్ళకి కీలక భూమిక పోషించేలా మొత్తానికి ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు కార్యకర్తలను ఉత్తేజపరచడంతో పాటు ప్రచార చర్యలతో పాటు అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. నలిని రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.